హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం డౌన్లోడింగ్ ద పుట్టి అండ్ పుట్టిజన్ గురించి డిస్కస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా పుట్టి అండ్ పుట్టిజన్ని, అలానే కన్వర్ట్ టు పెమ్ ఫైల్ టు పీపీకే ఫైల్కి ఎలా కన్వర్ట్ చేయాలా. పుట్టి ఎందుకు చేసుకున్నాం అంటే ఏదైనా సర్వర్ క్రియేట్ చేసుకున్న లైనక్స్ సర్వర్లు ఉబంటు ఏదైనా సర్వర్ క్రియేట్ చేసుకుంటే మనం టర్మినల్ కనెక్ట్ అవ్వడానికి పుట్టి అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక పుట్టి అనేది ఒక టర్మినల్ అనమాట. దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. సో న్యూ ట్యాబ్ తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఒక న్యూ ట్యాబ్ తీసుకొని పుట్టి డౌన్లోడ్ అని సెర్చ్ చేసిన. సో ఎంటర్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 50 అని ఇక్కడ చూసుకుంటే 64 x86 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్కి వెళ్తే ఎలా దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అంటే ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే పీసీ ఉంది కదా, పీసీ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ చూసుకుంటే ప్రాపర్టీస్ క్లిక్ చేసుకున్నప్పుడు సో మనకి డిస్ప్లే అవుతుంది. వెయిట్ చూసుకుంటే 64 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా. ఇలా మనం చూసుకొని మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం పుట్టిని. ఇక్కడ పుట్టిని డౌన్లోడ్ చేస్తున్న .msc ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. సో డౌన్లోడ్ అయింది కదా, స్టిల్ డౌన్లోడ్ ఉంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వండి. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇట్లా ప్రిపేర్ అవుతుంది మన ఇన్స్టాల్ అవ్వడానికి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రిపేర్ చేంజ్ అని చేసుకోవచ్చు. మనం రిపేర్ చేసుకున్నాం వన్స్ అగైన్. నెక్స్ట్ ఇట్లా ఫినిష్ అని క్లిక్ చేసుకుంటాం. ఎందుకు రిపేర్ వచ్చిందంటే నేను ఆల్రెడీ 50 అనేది డౌన్లోడ్ అయిపోయింది, అందుకు మనకు రిపేర్ వచ్చేసింది. చేంజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అని వస్తుంది యాక్చువల్గా అయితే. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి, పుట్టిజన్ కదా మనం డౌన్లోడ్ చేయాల్సింది. స్క్రోల్ డౌన్ చేసుకుని అదే వెబ్సైట్లో కిందికి వస్తే మనకి ఇక్కడ పుట్టిజన్ అని ఉంటుంది. ఈ పుట్టిజన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చుకొని ఓపెన్ చేసుకుందాం. సో ఈ పుట్టిజన్ ఎందుకు చేసుకుంటాం, పెంపైల్ ఉంది, ఆ పెంపైల్ని పీపీకేకి కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక పెంపైల్ ఉంటుంది. ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లైనక్స్కి పెంపైల్ ఉంది, పెంపైల్ని ఓపెన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓకే వన్స్. సో నెక్స్ట్ సేవ్ ప్రైవేట్కి ఎస్. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే లైనక్స్ -t6 అనే పెంపైల్ ఉంది, ఆ పెంపైల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేసుకుంటాం. సేవ్ అని క్లిక్ ఎస్ఆర్ ఉంటుంది, ఎస్ఆర్ ఇచ్చుకుంటాం. మనకి ఇక్కడ టెంప్ నుంచి పీపీకే ఫైల్కి కన్వర్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక సర్వర్ క్రియేట్ చేసిన ఆ సర్వర్ని ఎలా కనెక్ట్ చేస్తాం పుట్టి అనే టర్మినల్కి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే పుట్టి అని మనకు పుట్టి అని ఓపెన్ అవుతుంది. ఎలా మనం పుట్టి అనే టర్మినల్ యూజ్ చేసుకొని ఎలా సర్వర్ కనెక్ట్ అవుతాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవోస్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మల్టిపుల్ కల్చర్లో ఉండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.